ఘోర పాపినైనా నన్ను చేరదీసి రక్షించావయ్యా. దారి చూపి నీ దయను చిలికి పేరు పెట్టి పిలిచిన దేవుడవు. ఘోర పాపినైనా నన్ను విడవలేదయ్యా. నీ సొత్తుగా చేసిన వాడా, నీకు వందనాలు. సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క ఉదయం 11 గంటలకు యేసు నిన్ను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొస్తున్నాం. అలాగే సాయంకాలము 2 ప్రేయర్స్ ఉన్నాయి. ప్రతి వారు సకాలంలో వచ్చి ఆత్మీయంగా బలపడవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు. ప్రవక్త అయిన మలాకి పాత నిబంధనలో చివరి గ్రంథంగా పరిగణించబడినది. ఆ దినాన ఎవరైతే బబులోనిక చెర నుంచి తిరిగి వచ్చినారో చాలామంది ప్రజలు దేవుని యొక్క మందిర నిర్మాణంలో పాల్గొన్న కొంతకాలానికి దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎరగని కాలం అది. ముఖ్యంగా ఎజ్రా మనం చూస్తున్నప్పుడు మళ్ళా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం కనబడుతుంది. ప్రవక్త అయిన మలాకి వారిని గద్దించడం మొదలుపెట్టినారు. మీరు దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించట్లేదు. మరి ముఖ్యంగా అక్కడ దేవుని యొక్క కాను గురించి మాట్లాడుతుంది. దేవునికి అర్పించే అర్పణ గురించి మాట్లాడుతూ, ఒకవేళ మీరు మరలా దేవుని మాటకు లోపడితే మీరు ఆనందంగా జీవిస్తారు. మీరు ఉంటున్న దేశము మీకు స్వేచ్ఛగాను మీ జీవితంలో అద్భుతంగా ఉంటుందని. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈరోజు మనము సంతోషం కోరుకున్నట్లయితే ప్రభు మన బంధకాలను విడుదల చేయాలి, మనకు ఆయన మేలు చేయాలి, మన జీవితంలో అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు కావాలి అనుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఆయన మాటకు లోబడాలి. ఆయన ఎలాంటి ఉద్దేశం అయితే మనం జీవించడం ఆశపడుతున్నాడు, లేదా ఎలాంటి ప్రణాళికతో మీరు ఉండాలి మీరు అనుకున్నట్లయితే ఆయన ఆజ్ఞలకు లోపడాలి. ఈ దినాలు మనకు చాలు. ఒకవేళ అనుకుంటాం దేవుని బంధకాలు విడుదల చేస్తే చాలు అని. ఆ బంధకాలు విడుదల కావాలి అనుకుంటే మనము ఆయన మాటకు లోపడాలి. ఆయన ఏ విధంగా అయితే తన యొక్క ఆజ్ఞలు మనకు ఇచ్చిన్నాడో, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టెలకుండా ఆయన చెప్పిన ప్రకారము అనుసరించినప్పుడు ప్రిసంగమ్మ ఆయన నివసించే చోట ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఈ ఉదయకాలం నిజమే నీ ముందు చాలా వ్యాధులు ఉన్నది, చాలా సవాళ్ళతో ఉన్నావేమో. భయపడక ఇదిగో ప్రభుకు లోపడు, ఆయనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా నీ కొందాలు, నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశను నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు మీరు తొలగించమాట దేవా నీ కొన్నాళ్ళు నీ కృపాదీవులతో నింపండి. అయినా వారి పట్ల మీరు ఎలాంటి అయితే ప్రణాళికతో ఉన్నారో ఆ ప్రణాళిక ప్రకారము వారినైనా మీరు బలపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభునందు నమ్మకంచండి.
ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.